హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, ఈరోజు ఈ వీడియోలో మేము అమెజాన్ నుంచి ఆర్డర్ చేసిన ఈ రెండు DIY సైన్స్ కిట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాం, ఆ తర్వాత అసెంబుల్ చేయబోతున్నాం అండ్ వీటిని అయితే నేను మీకు చూపెట్టబోతున్నాను. ఇవి వచ్చేసి ఏంటి అంటే ఇవి వచ్చేసి మనకు లావిటేషన్ పైన అయితే వర్క్ కావడం జరుగుతుంది. లావిటేషన్ అంటే ఏంటి అంటే ఎటువంటి తాళ్ళు లేకుండా ఎటువంటి ఆబ్జెక్ట్స్ని యూజ్ చేయకుండా ఒక పర్టికులర్ ఐటమ్ని గాల్లో తేలేలాగా చేసే ప్రాసెస్నే మనకు లావిటేషన్ అయితే అంటారన్నమాట. మ్యాగ్నెట్ని యూజ్ చేసి ఒక ఐటమ్ని గాల్లో అయితే తేలుస్తారు. సో ఇది వచ్చేసి మనకు పెన్సిల్ లావిటేషన్ కిట్ అండ్ ఇది వచ్చేసి పెన్ లావిటేషన్ కిట్. సో దీంట్లో మనం పెన్సిల్ని గాల్లో తేలేలాగా చేయబోతున్నాం అండ్ ఈ కిట్లో మనం పెన్ని గాల్లో తేలేలాగా అయితే చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయాలైతే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ రెండు సైన్స్ కిట్స్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం, ఆ తర్వాత అసెంబ్లీ చేసి అయితే చూపిస్తాను. నేనైతే ఈ పెన్సిల్ కిట్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. పెన్సిల్ కిట్లో కనుక మీరు చూసినట్లయితే మనకి దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్స్ 300 రూపీస్ అయితే పడడం జరిగింది. అండ్ 1 2 3 ఐటమ్స్ అయితే మనకు వచ్చాయి దీంట్లో. ఫస్ట్ కనుక మీరు చూసినట్లయితే ఒక ఫ్యాన్ వింగ్స్ అయితే మనకు రావడం జరిగింది. చిన్న ఫ్యాన్ వింగ్స్ లాగా ఉన్నాయి ఇవైతే. దీంతో పాటుగా ఒక పెన్సిల్కి కూడా గైస్ మ్యాగ్నెట్స్ ఆల్రెడీ అటాచ్ చేసి అయితే వచ్చాయి. మీరు చూడవచ్చు ఈ విధంగా అయితే ఉంది. అప్సరా పెన్సిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీంతో పాటుగా అస్సలు ఐటమ్ వచ్చేసి నాకు తెలిసి దీంట్లోనే ఉన్నట్టుంది. మనం ఓపెన్ చేసినట్లయితే దీన్ని మీరు చూడవచ్చు మనకు ఒక దీంట్లో ఎలా అసెంబుల్ చేయాలి అని మాన్యువల్ అయితే రావడం జరిగిందనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అండ్ స్టెప్ బై స్టెప్ అసలు ఏమేమి మనం ప్రాసెస్ చేసినట్లయితే పెన్సిల్ని మనం గాలిలో లెవిటేట్ చేయగలము అని అయితే రావడం జరిగింది. అండ్ దీంట్లో ఉన్న బేస్ని కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఇది ఆల్రెడీ కంప్లీట్గా అసెంబుల్ చేసి అయితే వచ్చింది. దీంట్లో మనకు ఒకటి ఈ విధంగా స్టాండ్ అయితే వచ్చిందనమాట. ఈ స్టాండ్ని ప్లేస్ చేయడం కోసం బేస్ పైన హోల్ అయితే ఉంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఎక్కడ ప్లేస్ చేయాలి ఏంటి అని చెప్పేసి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మీరు చూసినట్లయితే స్టెప్ 1లో ఇదైతే మనకు స్టాండ్ వచ్చిందో దాన్ని అయితే దీంట్లో ప్లేస్ చేయమని అయితే ఇవ్వడం జరిగింది. సో స్టాండ్లో నేనైతే ప్లేస్ చేశాను. ఆ తర్వాత పెన్సిల్ని డైరెక్ట్గా ఈ స్టాండ్కి అయితే అటాచ్ చేయాలంట. మీరు చూడవచ్చు. సో పెన్సిల్ని స్టాండ్కి అయితే అటాచ్ చేసేద్దాం. పెన్సిల్ని స్టాండ్కి అటాచ్ చేయగానే ఓ మై గాడ్ గైస్, మీరు చూడొచ్చు ఫస్ట్ టైం నేను కూడా దీనైతే ట్రై చేస్తున్నాను. సో మన పెన్సిల్ వచ్చేసి గాలిలో ఫ్లోట్ అయితే అవుతుంది చాలా సింపుల్గా. దీని కింద ఏం లేదు అండ్ దీనికి ఎలాంటి దారం కూడా కట్టలేదు. ఇది వచ్చేసి ఫ్లోట్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు పెన్సిల్ దీనిపైన పెట్టగానే ఫ్లోట్ అవుతుంది. మొత్తం మ్యాగ్నెట్స్తోనే గైస్. నేను లెవిటేషన్ అని చెప్పాను కదా, అది వచ్చేసి ఇదే అన్నమాట. మ్యాగ్నెటిక్ పవర్తో ఒక ఆబ్జెక్ట్ని గాలిలో ఫ్లోట్ అయ్యేలాగా చేయడం అనమాట. మీరు చూడొచ్చు పెన్సిల్ వచ్చేసి ఫ్లోట్ అయితే అవుతుంది. అండ్ ఈ పెన్సిల్ని కనుక మనం కొద్దిగా రొటేట్ చేసామనుకోండి, మీరు చూడొచ్చు ఇది రొటేట్ అవుతూనే ఉంది. చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది. మనకి ఈ ప్రాజెక్ట్లో ఫ్యాన్ అయితే వచ్చింది కదా, దీన్ని మనం పెన్సిల్కి డిఫరెంట్ ఇట్ సైడ్ ఎడ్జ్కి అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అటాచ్ చేయాలంటే మనం దీన్ని అయితే కంప్లీట్గా చెక్కాలి. బట్ మన దగ్గర షార్ప్నర్ అయితే లేదు. దీన్ని షార్ప్ చేయడం కోసం మనం యూజ్ చేస్తున్నాం ఈ నైఫ్ని. ఫ్యాన్ అయితే అటాచ్ చేసేసాం అండ్ ఇది వచ్చేసి ఆటోమేటిక్గా ఫ్లోట్ అయితే అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మనం ఒకవేళ ఊదాం అనుకోండి అది రొటేట్ అవుతుందని చెప్పారు. బట్ ఇక్కడ నుంచి గాలి అయితే వస్తుంది. ఆ గాలి వల్లనే ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. మీరు చూడవచ్చు నేను ఊదడం కూడా లేదు. ఇక్కడ సైడ్ నుంచి గాలి కంప్లీట్గా దీనికి తగలడం వల్ల ఇది వచ్చేసి ఆటోమేటిక్గా రొటేట్ అవుతూనే ఉంది. ఒకవేళ మనం గాలి ఊదాం అనుకోండి గాలి ఊదే ఛాన్సే ఇస్తలేదు. సో ఇలా అయితే గైస్ మన పెన్సిల్ కిట్ వచ్చేసి వర్క్ అయితే కావడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం సైడ్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ పెన్ కిట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేద్దాం అండ్ చూద్దాం ఇది వచ్చేసి ఎలా ఫ్లోట్ అవుతుంది అండ్ ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పేసి. ఈ పెన్సిల్ కిట్ వచ్చేసి కంప్లీట్లీ అసెంబుల్ చేసి అయితే రావడం జరిగింది. బట్ ఈ పెన్ కిట్ అలా అయితే రాదు. దీన్ని కంప్లీట్గా మనమే అసెంబుల్ చేయాల్సి ఉంటుంది. సో దీన్ని అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాం. అన్బాక్సింగ్లో కొన్ని వుడెన్ పీస్ అయితే రావడం జరిగింది. వుడెన్ పీసెస్తో పాటుగా మ్యాగ్నెట్స్ వచ్చాయి. 1 2 3 మ్యాగ్నెట్స్ వచ్చాయి. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్టయితే ఒక పెన్ అయితే రావడం జరిగింది. అండ్ ఫైనల్లీ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కాకుండా కూడా ఇంకేదో ఐటమ్ ఉంది దీంట్లో, ఫెవిక్విక్. బస్ ఇంతే. సో ఈ ఐటమ్స్ అయితే గైస్ ఈ 5 ఐటమ్స్ మనకైతే బాక్స్లో వచ్చాయి. మనం అన్నిటిని అసెంబుల్ అయితే చేయాలి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో చూసుకుంటాం. అన్నిటికంటే ముందుగా నేనైతే ఈ వుడెన్ బేస్ని తయారు చేయడం కోసం
ఈ పీసెస్ని అయితే ఓపెన్ చేస్తున్నా, చాలా స్ట్రాంగ్గా ఉంది, నేను కోసేద్దాం. సో దీంట్లో మీరు చూసినట్లయితే మనకు ఇలాంటి వుడెన్ పీసెస్ అయితే వచ్చాయి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో చూసుకుంటూ వీటన్నిటిని యాడ్ చేయాలి మనం. ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మీరు చూసినట్లయితే మనకు ఇవి 4 మెత్తటి ఐటమ్స్ అయితే వచ్చాయి. స్పాంజెస్ లాగా ఉంది ఇదైతే, ఇవి వచ్చాయి. అండ్ వీటితో పాటుగా దీంట్లో మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఈ మ్యాగ్నెట్స్ వచ్చేసి గైస్ చాలా చిన్నగా ఉన్నాయి, కానీ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. ఇగో ఎంత చిన్నగా ఉన్నాయి, బట్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి ఇవి. వీటితో పాటుగా ఒక చిన్న మ్యాగ్నెట్, స్మాలెస్ట్, ఇది పోతే దొరకసం దొరకదు, అంత చిన్నగా ఉంది. ఇది చూడండి ఎంత చిన్నగా ఉంది. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో అయితే చూస్తున్నా ఎలా అటాచ్ చేయాలి ఏంటి అనేది. ఆ తర్వాత వీటిని అయితే అతికించేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి బాటంలో ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటిని అయితే అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. 1 2 3 4 అని చెప్పేసి ఈ విధంగా బేస్ సరిగ్గా నిలబడే విధంగా మనమైతే ఈ 4 ఐటమ్స్ని అతికించుకోవాలి. ఈ 4 వచ్చేసి ఇది బేస్కి అతుక్కోగానే ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్. నెక్స్ట్ మనమైతే అతికించాల్సి ఉంటుంది దీన్ని. సో దీనికి మనమైతే గ్లూతో అతికించాలి. నార్మల్గా అతికించడం కుదరదు, ఒకవేళ గ్లూతో అతికించకుంటే కింద పడిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ 2 సర్క్యులర్ పార్ట్స్ వచ్చాయి కదా, వీటిని అయితే మనం జాయింట్గా అటాచ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇలా దానికంటే ముందు మనం ఈ మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో 2 మ్యాగ్నెట్స్ని కూడా దీంట్లో అయితే వేసేయాలి. అండ్ వీటిని అయితే కరెక్ట్ పర్ఫెక్ట్గా అతికించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ హోల్లో మనం దీన్ని అయితే అటాచ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇలా అయితే దీన్ని రెడీ చేసుకోవాలి. సో దీన్ని ఇలా అతికించిన తర్వాత మనమైతే ఈ స్టాండ్ ఏదైతే ఉందో దీనిపైన ఇలా పెట్టేసేయాలి, మీరు చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం పెన్లో ఈ చిన్న మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది బ్యాక్ సైడ్లో. దీన్ని ఓపెన్ చేద్దాం. గైస్ మీరు చూడవచ్చు ఆల్రెడీ మనకు దీంట్లో కూడా ఒకటైతే రావడం జరిగింది, ఎక్స్ట్రా వచ్చిందనమాట ఈ చిన్న మ్యాగ్నెట్. దీని అట్రాక్టింగ్ సైడ్ ఏదైతే ఉందో ఈ అట్రాక్టింగ్ సైడ్ని మనమైతే పైన పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే అతుక్కునే సైడ్ని మనం పైన పెట్టాలి, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. ఒకవేళ మీకు సరిగ్గా పనిచేయనట్లయితే ఈ మ్యాగ్నెట్ని రివర్స్లో వేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. సో ఇప్పుడైతే గైస్ దీన్ని టెస్టింగ్ చేద్దాం. పెన్ వచ్చేసి నిలబడుతుందా మరి కింద పడుతుందా ఏమవుతుందని చెప్పేసి. గైస్ మీరు చూడవచ్చు పెన్ వచ్చేసి గాలిలో ఫ్లోట్ అయితే అవుతుంది. నిజంగా మ్యాగ్నెట్స్తోని లెవిటేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో నాకైతే సూపర్గా నచ్చింది. చూడవచ్చు ఎలా ఫ్లోట్ అవుతుందో. ఇది వచ్చేసి గైస్ మన పెన్సిల్ లెవిటేషన్, ఇది వచ్చేసి పెన్ లెవిటేషన్. ఇది దీనికి గాలి రాగానే ఇది ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంది, ఇది తిరగట్లేదు, ఒకరి దగ్గర నిలబడి అవుతుంది అనమాట. ఈ వీడియోలో గైస్ మీరు ఎంతో కొంత లెవిటేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నానైతే నేను అనుకుంటున్నాను. వీడియో ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో లేదా క్రేజీ గ్యాడ్జెట్స్ని తెప్పించి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.